చంద్రబాబు నాయుడు గారి అవసరాల కోసం మాత్రమే జనసేన పార్టీని ఆయన స్థాపించారు అని వాళ్ళ రాజకీయ వ్యతిరేకులు చాలాసార్లు విమర్శలు చేస్తూ ఉంటారు. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఆ విమర్శలు తప్పు అని నిరూపించుకునే విధంగా ఆ జనసేన అధ్యక్షుడు ఎప్పుడు కూడా రాజకీయం చేయలేదు. ఆయన యాక్టివిటీస్ ఆ విధంగా ఎప్పుడు లేను కూడా లేవు. ప్రతిసారి కలిసి పోటీ చేసినా, వ్యతిరేకంగా పోటీ చేసినా ఆయనకు పనికొస్తుందని ఆయనే చెప్పారు. ఒకసారి 2019లో వ్యతిరేకంగా పోటీ చేసింది, వ్యతిరేక ఓటు చీలిపోతుంది అంటే అప్పుడు చంద్రబాబు గారి వ్యతిరేక ఓటు చీలిపోతే ప్రభుత్వం బయటపడుతుందేమో, అప్పుడు టీడీపీ బయటపడుతుందని చెప్పి ఉద్దేశంతో. సో ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి కోసమే మీరు ఏదైనా కానివ్వండి. తాజాగా అసెంబ్లీలో కూడా వచ్చి అసలు అసెంబ్లీలో ఆయన కనిపించలేదు. అసెంబ్లీలోకి ఒక రోజు వచ్చారు. ఎందుకని? తిరుమల లడ్డు మీద చర్చ ఉంది అని. బై డిఫాల్ట్గా ఏది తోస్తే అది మాట్లాడడం మనకు అలవాటు కదా. దాంట్లో లాజిక్లు ఉండవు, విషయం ఉండదు, కన్సిస్టెన్సీ ఉండదు, ఏది ఉండదు కదా. ఏది కుదిరితే మాట్లాడిపోతూ ఉంటారు కదా. అట్లా అసెంబ్లీలోకి వచ్చారు, ఏదో మాట్లాడిపోయారు. మొహమ్మద్ ప్రవక్త అన్నారు, ఇస్లాం అన్నారు, క్రిస్టియన్ అన్నారు, ఏందో సంబంధం లేకుండా చూసేటోళ్ళకి పిచ్చెక్కిపోయి ఉంటుంది. మాట్లాడేసి మళ్ళీ మనిషి కనపరాలే. ఏంటానంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ మీడియానే రిపోర్ట్ చేస్తూ ఉంది, ఆయనకు జ్వరం వచ్చింది, మళ్ళీ ఇల్లు చేరి రెస్ట్ తీసుకుంటున్నారు అని. మళ్ళీ తిరుమల లడ్డు రోజు చంద్రబాబు నాయుడు గారికి అవసరమైంది, వచ్చేసారు. మీరు ఏదైనా చూడండి, తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు గారు చెబితే ఏనం అసలు ఇంకా చెలరేగిపోయి దాన్ని ఎక్స్పాండ్ చేసి పిగ్ ఫ్యాటు, కౌ ఫ్యాటు, ఫిష్ ఆయిల్ అని చెప్పి దాన్ని మరింత ముందుకెళ్ళి, అరే నాకు మా బాస్ ఒక ప్రాజెక్ట్ అప్పగించేసాడు, మనం విజయవంతంగా చేయాలనుకున్నారేమో తెలియదు కానీ ఆ అమ్మవారి విజయవాడ అమ్మవారి గుడి మెట్లు కింద నుంచి పైకి అడిగి మళ్ళీ ఒక డ్రెస్ వేసి ఏదో అసలు నేను హడావిడి మామూలుగా లేదు, మళ్ళీ ఏదో మళ్ళీ మాయమైపోతారు. ఇప్పుడు అసెంబ్లీకి ఎప్పుడు హాజరు కాలే ఈ పీరియడ్లో, కీలకమైన సమావేశాలకు కూడా. మళ్ళీ వచ్చారు ఒక రోజు మెరుపుతీగలా దాని మీద మాట్లాడేసి మళ్ళీ వెళ్ళిపోయారు. అయితే ఆ రోజు ఆయన అసెంబ్లీకి వచ్చిన రోజు క్యాబినెట్ సమావేశం కూడా జరిగింది. క్యాబినెట్ సమావేశంలో కూడా కనిపించలేదు. ఎందుకు అని అంటే లేరట, ఆడి ఓగానే జ్వరంతో బాధపడుతున్నారట. చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ తీసుకో అని చెప్పారట. అందుకని చెప్పి రెస్ట్ తీసుకునేక మళ్ళీ ఇల్లు చేరారట. ఇల్లు చేరారంటే ఇంకా హైదరాబాద్లే కదా ఇల్లు ఉండేది. ఇల్లు చేరారట. సో మళ్ళీ ఆయన ఆరోగ్యం బాగోలేదట, జ్వరం వస్తుందట, రెస్ట్ అని చెప్పి సూచించారట. సో మళ్ళీ రెస్ట్ మోడ్లోకి వెళ్ళారు. ఇంకెప్పుడైనా చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ఇమ్మీడియట్గా ఏదైనా పెద్ద అవసరం వచ్చిందనుకోండి, మళ్ళీ సారు కాసేపు జ్వరాన్ని పోస్ట్పోన్ చేయడము, కాసేపు పక్కన పెట్టేయడమో చేస్తారు. మళ్ళీ వచ్చి పెర్ఫార్మెన్స్, మళ్ళీ ఏమైనా వరుసగా 2-3 రోజులు ఏమైనా పని చేశారనుకోండి, మళ్ళీ ఆరోగ్యం బాగలేదు లేకుంటే జ్వరము అని చెప్పి మళ్ళీ రెస్ట్ మోడ్లోకి వెళ్తూ పోతుంటారు. బాగుంది ఈ రాజకీయం అనేది. ఎందుకంటే ఏదో ముఖ్యమంత్రి కావాలని చెప్పి పెద్దగా కష్టపడాల్సిన అవసరమూ లేదు. ఇంకా ఏమంటారు, ఇంకేదో పెద్ద పెద్ద కోరికలు లేదు. అధికారంలో భాగమై మనకు గౌరవం, దర్పం, అది ఇది ఫుల్ హల్చల్, మనకు అందరూ నువ్వు వీరుడు శూరుడు అని పొగుడుతుంటే సార్ సినిమా వాళ్ళకి అంతమించి ఏం కావాలి? సరే ఇంక సినిమాను కులం కొనములేని అభిమానించే వాళ్ళు ఏదో కొందరు అభిమానించుకుంటూ పోతే ఆ కొందరినే పట్టుకొని నాకు బలం ఉంది, సో దట్ నేను ఉంటేనే మీరు గెలుస్తారు అని చెప్పుకుంటూ బ్రహ్మాండంగా ఉండే ఎపిసోడ్ ఇది. ఏమైనా ఏం కష్టపడాల్సిన, ఏం చేయాల్సిన అక్కర్లే. అప్పుడప్పుడు ఇట్లా పెర్ఫార్మెన్స్లు ఇచ్చుకుంటూ పోతుంది సార్. ఇంక దానికి ఏమన్నా ఒక సిద్ధాంతాలా, లేకపోతే ఏమన్నా కనుక విధి విధానాలా, ఏమైనా కన్సిస్టెన్సీనా, ఏమన్నా విషయ పరిజ్ఞానమా, దేని మీద స్టడీ చేయాలా, దేని మీద నోటికి ఏదైతే మాట్లాడాము అప్పుడప్పుడు అంతే. సేమ్ షూటింగ్లకు పోయినట్లే ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పాలనకు రావడం కూడా అంతే, అట్లనే ఉంది. బాగుంది మొత్తం మీద. ఇలాంటి రాజకీయం ఎవరికైనా కాసింత బలం ఉన్నోళ్ళు ఏదో 5-6% ఓటు బ్యాంక్ ఏదైనా ఉండి దాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తే అందరూ ఎంజాయ్ చేయొచ్చు పవర్ని. ఇప్పుడు ఈయన చేస్తున్నది అదే కదా. బాగుంది, సీరియస్లీ బాగుంది.